వాళ్ళ ఆయన చెప్పిన సమాధానానికి తను కన్విన్స్ అయ్యి వెళ్ళిపోతుందా, మళ్ళీ వస్తుందా? ఈ క్వశ్చన్ నేను ఏ వీడియోలో అడిగాను మీకు గుర్తుందా? నేను ముందే చెప్పాను కదా, అంత చేసిన వాడిని ఈజీగా వదిలిపెట్టదు అని. మళ్ళీ వచ్చింది. కడుపుతో ఉన్న ఆవిడ్ని తను ఎందుకు 4 గోడల మధ్యలో అలా బంధించి తాళాలు వేసి వెళ్ళిపోయాడో తను నిజమేంటో తెలుసుకుంది కదా, మళ్ళీ ఇంకెందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చెప్పింది నిజం కాదు. అసలు నిజమేంటో తెలుసుకొని వాడు చేసిన మోసాన్ని భరించలేక ఆత్మగా మారి తను పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎవరినైనా ప్రాణంగా ప్రేమిస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని తెలిసినప్పుడు మీరేం చేస్తారో తెలియదు, కానీ ఈ ఆత్మ చేసింది మాత్రం 100% కరెక్ట్. అసలు ఇంతకీ తను మళ్ళీ ఎలా వచ్చిందో, వాడు దాచిపెట్టిన నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. కొవ్వూరు మిస్టరీ, ఒక ఆత్మ పోరాటం. ఎవరైనా ఫస్ట్ పార్ట్ కనుక చూడకపోతే ఆ వీడియో లింక్ని ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో దాని తర్వాత జరిగిన స్టోరీ పార్ట్ 2, దాని కంటిన్యూషన్ అనమాట. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇన్సిడెంట్ పూర్తిగా విని మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ గివ్ అవేకి ఇదే లాస్ట్ వీడియో. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే అవి మా ఛానల్లో మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. యాక్చువల్గా తను పార్ట్ 1 మనతో షేర్ చేసుకున్నారు కదా, తనకు కూడా తెలియదు అనమాట ఆ తర్వాత జరిగిన స్టోరీ. పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోస్ వాళ్ళ అమ్మగారు కూడా ఫాలో అవుతూ ఉంటారంట. ఆ వీడియో చూసి తనకి ఫోన్ చేశారు. ఏంటి ఇలా మన ఇన్సిడెంట్ని యూట్యూబ్లో షేర్ చేసుకున్నావా అంటే, అవునమ్మా అని చెప్పారంట. ఆవిడ వెళ్ళిపోయిందని ఎవరు చెప్పారే నీకు, నువ్వు హాస్టల్లో ఉన్నావు అప్పుడు నీకు తెలీదు అని చెప్పేసి జరిగిందంతా చెప్పారంట. ఈ పార్ట్ 2 మొత్తం వాళ్ళ అమ్మగారే చెప్పింది తనకి. తను మొత్తం తెలుసుకొని మళ్ళీ మనతో షేర్ చేసుకున్నారు. నేను 6th క్లాస్లో నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు మా పేరెంట్స్. అప్పుడు మా వాళ్ళు ఆ ఇంటిని ఇంకా షిఫ్ట్ అయిపోయారు. హౌస్ మారాక ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ఆ ప్రెగ్నెంట్ లేడీ ఉందో వాళ్ళ హస్బెండ్ కూడా మారిపోయారు. అయితే మా నాన్నకి తెలియక వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు. మా మావయ్య గారే ఆ ఇల్లుని చూసి పెట్టారు. ఒక ఇల్లు ఉంది ఇటు సైడు, మా ఏరియా సైడ్ వచ్చేయండి అని చెప్తే ఇంకా మా వాళ్ళు కూడా సరే ఎలాగో ఉంది అంటున్నారు కదా అని చెప్పి ఆ ఇంటిని షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయాక ఒక వారం రోజులు బాగానే ఉంది. 1 వీక్ వరకు కూడా వాళ్ళే మా ఇంటి పక్కన వాళ్ళు అని చెప్పి మాకు తెలీదు. సో వాళ్ళు కూడా పెద్దగా అడగలేదన్నమాట. ఆ తర్వాత మా అక్క బర్త్డే అని చెప్పేసి స్వీట్స్ తీసుకెళ్ళి ఇచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అని చెప్పి తెలిసాక, మీరు ఇక్కడేంటి, మీరు రాజమండ్రిలో కదా మీ ఇల్లు అంటే, అవునండి కానీ కొవ్వూరు వచ్చేసాము మేము విడిగా ఉండడానికి, మా పేరెంట్స్తో కలిసి ఉండలేక అని చెప్పేసి ఇంకా ఆయన చెప్పేసరికి అవునా సరే అని అనుకున్నారంట. అలా మా అక్క బర్త్డే అయిపోయిన 1 వీక్కి మళ్ళీ ఆవిడ అంటే రాత్రిపూట సౌండ్స్ వినిపించడం ఇలా జరుగుతూ ఉందంట. మళ్ళీ ఇదేంటి, ఇల్లు బాగానే ఉంది కదా, వాస్తు అదంతా బాగానే ఉంది కదా, మనం అన్నీ కనుక్కునే కదా వచ్చాము, మళ్ళీ ఏంటిది కొత్తగా ఏడుపు సౌండ్లు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఏంటి అని చెప్పి మా అమ్మ వాళ్ళు ఇంకా ఫుల్గా తిట్టడం. ఆ రోజు నైట్ అంతా ఎవ్వరికీ నిద్ర లేకుండా ఫుల్గా ఒకటే ఏడుస్తున్న సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయంట. ఎంత తిట్టినా సరే మా అమ్మ వాళ్ళు ఆ ఏడుపు మాత్రం ఆపట్లేదంట. ఫుల్గా ఆవిడ ఏడుస్తూనే ఉందంట. అలా ఏడుస్తుండేటప్పటికీ ఇంకెవ్వరు ఆ రోజు రాత్రంతా పడుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా నాన్న వచ్చారు నైట్ డ్యూటీ నుంచి. వచ్చాక మా నాన్నతో చెప్పారనమాట, ఏంటి ఈ ఇంట్లో కూడా సేమ్ అలాగే ఎవరు ఏడుస్తున్న సౌండ్లు వినిపిస్తున్నాయి, మీరు చెప్పారు కదా ఇల్లు బాగుంది, వాస్తు బాగుంది, అంతా బాగానే ఉంది అన్నారు కదా, అందుకే కదా మనం కూడా దిగాము, మళ్ళీ ఇలా ఏడుపులు వినిపిస్తున్నాయి అని చెప్పేసి అంటే మీరు అందులోనే ఉండిపోయారు, మీకు మొత్తం ఇంకా ఆ నెగిటివిటీ ఉండిపోయింది మీ మైండ్లో. ఫస్ట్ అదంతా తీసేయండి. ఎప్పుడో జరిగిన గొడవలు అన్నీ గుర్తుపెట్టుకోవద్దు, అందుకే మీకు అలా వినిపిస్తున్నాయి. చిన్నదాన్ని హాస్టల్లో వేసేసాను కదా, అదే చెబుతుంది అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావా అని చెప్పేసి మా అమ్మని మా నాన్న తిట్టారంట. అయితే మా అక్క కూడా చెప్పిందంట, లేదు నాన్న లేదు నిజంగానే వినిపిస్తుంది అని అంటే, ఏం కాదు చెప్తున్నాను కదా ఏముండదు, నాకు ఈ వారం మొత్తం నైట్ డ్యూటీసే ఉన్నాయి, మీరు ఇలా మాట్లాడితే ఇంకా నేను ఎలా ఉంటాను, అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా డ్యూటీ ఎలా చేసుకోగలను అని చెప్పేసి అన్నారంట మా నాన్న.
ఇంకన్నాక సర్లే అమ్మ నిజంగా మన భ్రమై ఉంటుంది అని చెప్పేసి నిజంగా ఆ థాట్లోనే ఉండిపోయి తిట్టినా సరే ఆపలేదేమో, మేమేదో ఆలోచించేసుకుంటున్నామని చెప్పి మా వాళ్ళు కూడా ఇంకా లైట్ తీసుకున్నారు. ఆ రోజు కూడా సేమ్ మా నాన్న నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడా ఎవరో అర్ధరాత్రి ఏడుస్తున్న సౌండ్ వినిపించిందంట. అయినా సరే ఇంకా మా నాన్న అలా చెప్పేటప్పటికి ఇంకా మా వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకా తర్వాత 2 days అయితే వినిపించలేదు. మళ్ళీ 3rd day సేమ్ మా అమ్మ మార్నింగ్ కుకింగ్ చేసింది. అమ్మ కుక్ చేశాక ఆఫ్టర్నూన్ తినేశారు. మళ్ళీ నైట్ కొంచెం మిగిలిపోతే నైట్ తిందాం అనుకునేటప్పటికి మొత్తం అంతా పాడైపోయాయంట. మొత్తం ఫుడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. అదేంటి పొద్దున్నే కదా వండి పెట్టాను, ఇలాగైపోయిందేంటి, సర్లే ఏదన్నా నెగిటివిటీ తగిలిందేమో అని చెప్పి మా అమ్మ ఇంకా అవన్నీ పడేసి కడిగి మళ్ళీ వండుకొని డాడీకి ఫుడ్ పంపించేశారు అక్కతో. ఇంకా అలా జరిగేటప్పటికి ఆ రోజు రాత్రి ఇంకా కొంచెం మా అమ్మకి నీరసంగా ఉండడం వల్ల అమ్మ పడుకుంది. అక్కేమో టీవీ చూస్తుంది. బెడ్రూమ్లోనే టీవీ ఉంటుంది మాకు. అక్క టీవీ చూస్తుంది. టీవీ చూసేటప్పటికి లైట్స్ ఆన్ అయ్యాయంట. బెడ్ బల్బ్స్ అన్నీ ఉంటాయి కదా, సింగిల్ లైట్స్, అవన్నీ కూడా ఆన్ అయ్యాయి. ఆన్ అయ్యేటప్పటికి ఇంకా మా అమ్మ లేచి, ఏంటి శిరీష నువ్వు లైట్ ఎందుకు ఆన్ చేసావు అని చెప్పి మా మమ్మీ అన్నారంట. అనేటప్పటికి మా అక్కేమో లేదమ్మా నేనేం ఆన్ చేయలేదు, అది టచ్ అయ్యి ఆన్ అయి ఉంటుంది అని చెప్పేసి మా అక్క అంటుంటే ఆఫ్ చేయి అని చెప్పేసి పడుకుందంట. ఆఫ్ చేస్తుంటే మళ్ళీ ఆన్ అవుతుంది. 5 minutesకి అది మళ్ళీ ఆన్ అవుతుంది. అలాగా 3-4 times ఆన్ అయ్యేటప్పటికి మా అక్క ఫుల్గా భయపడిపోయింది. అమ్మ నేను ఆన్ చేయలేదమ్మా, నిజంగా నేను ఆన్ చేయలేదని చెప్పి మా అక్క అంటుంటే మా అమ్మేమో నువ్వు ఆన్ చేయకుండా ఎవరు ఆన్ చేశారు అని చెప్పి మా అమ్మ సీరియస్ అయి పడుకుంది. ఇంకా సర్లే అని చెప్పేసి మా అక్క ఫోన్ పట్టుకొని హాల్లోకి వచ్చేసింది. హాల్లోకి వచ్చి కూర్చొని ఫోన్ చూస్తున్నప్పుడు సడన్గా పవర్ ఆఫ్ అయిపోయింది. కరెంటు పోయేటప్పటికి మా అమ్మ బెడ్రూమ్లోనే పడుకుంది కాబట్టి మా అక్క కూడా పక్కనే ఉందేమో అనుకుంది మా అమ్మ. కానీ మా అక్క హాల్లో ఉందనే విషయం మా అమ్మకు తెలీదు. ఇంకా కరెంటు పోయిందని చెప్పి మా అక్క ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేయడానికని చెప్పి సడన్గా ఆన్ చేసేటప్పటికి తన ముందు ఒక నల్లటి ఆకారం కూర్చొని ఉన్నట్టుగా అనిపించేటప్పటికి దాన్ని చూసి మా అక్క ఒక పెద్ద కేక్ వేసిందంట. మా అక్కల గట్టిగా అరిచేటప్పటికి ఇప్పుడు కడుపుతో ఉన్న ఆవిడ చనిపోయింది కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా చుట్టుపక్కల ఉన్న 3 houses వాళ్ళు మా ఇంట్లోకి వచ్చేసారు. మా అమ్మ కూడా లేచి ఏమైంది అనేటప్పటికి మా అక్క ఇలా కనిపించింది మా అని చెప్పేసి చెప్పింది. ఇంకా మా అమ్మేమో నిన్ను హాల్లోకి ఎవరెళ్ళమన్నారే అని చెప్పి మా అక్కని తిట్టి ఫుల్గా లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టేసి మంచినీళ్ళు తాగించి అదంతా చేసేటప్పటికి ఇంకా వాళ్ళ ఆయన ఏమనుకున్నాడు మరి మనకైతే తెలియదు, కానీ ఆయన అన్నాడంట, ఏం కాదులే అమ్మ చిన్నపిల్ల కదా భయపడి ఉంటుంది, ఈ రోజుకి మా ఇంట్లో ఉంచుకుంటాంలేండి అని చెప్పేసి అన్నారంట. వద్దులే బాబు వద్దొద్దు, నేను ఒక్కదాన్నే ఉండాలి, మా అమ్మాయి ఉంటుంది ఇక్కడే అని చెప్పేసరికి సరేనండి అయితే మీకు తోడుగా మా ఆవిడ ఇక్కడే పడుకుంటుంది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ని మా ఇంట్లో ఉంచి ఆయనేమో వెళ్ళిపోయారు. ఆ రోజు అలా గడిచింది. ఆ తర్వాత రోజు రాత్రి ఆయనకేమో నైట్ డ్యూటీ అంట, ఏదో ఆఫీస్ వర్క్ గురించి ఎక్స్ట్రా మీటింగ్ దేనికో నైట్ డ్యూటీ అని చెప్పేసి చెప్పారంట. ఇంకా వాళ్ళ ఆవిడ్ని మా ఇంట్లో ఉంచుకోమంటే ఆ రోజు రాత్రి మా అమ్మ కూడా సరే అని ఉంచారు. మా ఇంట్లోనే ఫుడ్ పెట్టారంట, తిందావిడ, అంతా బానే ఉంది. ఆ తర్వాత అందరూ పడుకున్నారు. ఆ రోజు అర్ధరాత్రి 12:30కి ఆవిడ వాటర్ తాగడానికని చెప్పి మెలకు వచ్చి చూసేటప్పటికి ఆవిడకి 2 inches గ్యాప్లోనే ఏదో ఆవిడ మీద పడిపోతున్నట్టు అనిపించి ఒక్కసారిగా గట్టిగా కేక వేసిందంట. ఆవిడ అంత గట్టిగా అరుస్తున్నా సరే మా అమ్మ వాళ్ళకి ఎవ్వరికీ వినిపించలేదు. ఆవిడ కేక్ అనేది మా అమ్మ వాళ్ళని పిలుస్తుంది, గట్టిగా అరుస్తుంది, అయినా సరే ఎవ్వరికీ వినిపించట్లేదు. ఆ రోజు రాత్రి ఎలా పడుకున్నామో కూడా మాకే తెలియదు. ఆవిడ గట్టిగా పిలిచిందంట, కానీ మాకు అస్సలు ఎవ్వరికీ వినిపించలేదు అని చెప్పి మా అమ్మ చెప్పింది. ఎవ్వరూ లెక్కకపోయేసరికి ఆవిడకి ఇంకా ఫుల్గా భయం పట్టేసి బాడీ మొత్తం చెమటలు పట్టేసి ఎంత గట్టిగా పిలుద్దామన్నా అస్సలు అవ్వట్లేదంట. ఇంకా ఆవిడకి మొత్తం సైలెంట్ అయిపోయినట్టు అనిపించిందంట వాతావరణం మొత్తం. ఇంకా మొత్తం చెవులన్నీ కూడా సైలెంట్ అయిపోయి
ఏదో విధంగా అయిపోయినట్టు కంగారు వచ్చేసి ఫుల్ భయం కింద అయిపోయిందంట. ఆ తర్వాత ఎవరితో ఒక ఆడగొంతు ఆవిడ చెవుల దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతుందంట, ఆవిడతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పారు మా అమ్మతో. ఎవరో వచ్చి ఏదో చెప్తున్నట్టు వినిపిస్తుంది, కానీ ఏం మాట్లాడారన్నది స్పష్టంగా వినపడలేదు ఆవిడకి. గుసగుస గుసగుస అని ఏదో సంథింగ్ వినిపిస్తుందంట. ఆవిడకి అది సరిగ్గా అర్థం కావట్లేదు. ఇంకా మరి ఆవిడ ఏమనుకుందో తెలియదు, కానీ ఇంకా సడన్గా స్టీల్ వాటర్ బాటిల్లో వాటర్ పోసి పెట్టారనమాట మా అమ్మ. దాన్ని ఆవిడ ఆ వాటర్ బాటిల్ని తోసేసేటప్పటికి ఆ సౌండ్కి మా అమ్మ నిద్ర లేచారు. లేచి ఏమైంది అని అడిగేటప్పటికి మొత్తం జరిగింది మొత్తం మా అమ్మకి క్లారిటీగా చెప్పింది ఆవిడ. అమ్మాయి, మేము ఇప్పుడిప్పుడే అన్నీ క్లియర్ అయ్యి ఇక్కడికి వచ్చాము, నువ్వు మళ్ళీ ఇలాంటివి చెప్పి మమ్మల్ని భయపెట్టకు. మా ఆయన అసలే తిడుతున్నాడు, మీ ఆయన లేరని చెప్పి మా ఇంట్లో పడుకోమంటే నువ్వు ఇలాంటివన్నీ చెప్పి భయపెడితే నేను మా అమ్మాయే ఉండాలి ఇంకా 3 రోజులు. మా ఆయనకి ఇంకా 3 రోజులు నైట్ డ్యూటీలు ఉన్నాయి. నువ్వు ఇలాంటివి ఏవి పెట్టకు అని చెప్పి మా అమ్మ కొంచెం మందలించినట్టుగానే మాట్లాడింది. ఇంకా మా అమ్మ అలా అనేసరికి ఆవిడ, లేదండి నేను సీరియస్గానే చెప్తున్నాను, నిజంగా నాకు వినిపించింది, నా చెవి దగ్గర ఎవరో గుసగుస అంటున్నట్టు వినిపించింది నాకు, ఆ మాటలు కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదండి అంటే, సరేలే ఏమీ ఉండదు, నువ్వు ఏమి నెగిటివ్గా ఫీల్ అవ్వకు అని చెప్పి మా అమ్మ విభూది బొట్టు పెట్టి పడుకో, ఇంకా ఏముండదు అని చెప్పేసి అన్నారంట. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆవిడ బాగా భయపడిపోయి మా ఇంటికి రావడమే మానేసింది. ఒక 2 వారాలు అలా రాలేదు. అంటే మా నాన్న ఇంకా నైట్ డ్యూటీసే కాదు కాబట్టి ఇంకా తర్వాత రాలేదంట. ఆ తర్వాత ఏదో ఒక రోజు ఆయన 1 మంత్ తర్వాత వాళ్ళ ఆయన హైదరాబాద్ వెళ్తున్నానండి కొంచెం వర్క్ మీద, ఈరోజు మీ ఇంట్లో ఉంచుకోండి అని అన్నారు. మా నాన్నగారు ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు. ఈయన అలా చెప్పేసరికి సరే బాబు అన్నారంట. ఇప్పుడు మా ఆవిడ ప్రెగ్నెంట్ అండి, 2nd మంత్ మా వైఫ్కి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు ఏదో భయపడిపోయిందంట మీ ఇంట్లో, నాకు చెప్పేసింది అని చెప్పేసి వాళ్ళ ఆయన అన్నాడంట. అన్నాక సరేలే బాబు అని చెప్పి మా నాన్న చెప్పి మా ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మా నాన్న మా అమ్మని అడిగారంట, ఏంటి ఆ రోజు రాత్రి ఏదో అయ్యిందంట కదా, వాళ్ళ ఆవిడ వెళ్ళి ఆయనతో ఇలా చెప్పిందంట, ఏమైంది అంటే మా అమ్మ మొత్తం ఇలా జరిగిందండి ఆవిడకి, ఆవిడ ఇలా మొత్తం చెప్పింది అని చెప్తే మా నాన్నకి ఇంకా కొంచెం డౌట్ వచ్చింది. అవునా సరే అని చెప్పన్నారంట. ఆ తర్వాత రోజు రాత్రి అందరూ కూడా తినేసి పడుకోవడానికి ఇంకా రెడీగా ఉన్నప్పుడు మా నాన్న ఆవిడని ఒక క్వశ్చన్ అడిగారనమాట, మీ ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ అయ్యిందని నీకు తెలుసా అంటే, ఏంటి మా ఆయనకి ఇంతకుముందే పెళ్ళయిందా, ఎవరికి అయ్యిందండి, మా ఆయనకి అలాంటివేవి అవ్వలేదు, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆవిడ గట్టిగా మాట్లాడేసరికి, అవునా ఈవిడికి ఏమీ తెలియనట్టుంది అని చెప్పి మా నాన్న కూడా సర్లే మనకెందుకులే అన్న లెక్కలో ఇంకా వదిలేశారంట ఆ టాపిక్ని. ఆ తర్వాత మా నాన్న మళ్ళీ, ఏంటమ్మా మీ ఆయన నీకు ఎలా తెలుసు, మీ ఆయనకి నీకు ఎక్కడ పరిచయం, మీ పెళ్ళి ఎప్పుడయ్యింది అని అడిగితే ఆవిడ చెప్తుందనమాట, నాకు మా ఆయన 5 సంవత్సరాల నుంచి తెలుసండి, మేము 1 సంవత్సరం లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం అని అనేటప్పటికీ ఇంకా మా నాన్న వాళ్ళకి మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏంటి మీకు 4 సంవత్సరాలు అయ్యిందా పెళ్ళయి, అదేంటి అని అడిగితే మా నాన్న వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. ఈవిడ్ని పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు అయితే మరి ఆ కడుపుతో ఉన్న అమ్మాయి చనిపోయి 2 సంవత్సరాలే కదా అయ్యింది, ఆవిడ్ని 1 సంవత్సరం పెళ్ళైన వరకు బాగానే ఉండి ఆ తర్వాత చనిపోయింది కదా, అంటే ఆ కడుపుతో ఉన్న ఆమె ఫస్ట్ వైఫ్ కాదు, ఆమె కన్నా ముందే ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడంటే ఈవిడే కదా ఫస్ట్ వైఫ్, ఆవిడే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేయడం మూలాన, ఆవిడికి ఏమీ చెప్పకపోవడం మూలాన ఈవిడికి ఏమీ తెలీదు, కానీ ఫస్ట్ వైఫ్ ఈవిడ, 2nd వైఫ్ చనిపోయింది ఆవిడ. ఇంకా అది తెలియగానే మా డాడీ ఫుల్ షాక్లో ఉన్నారు. ఏంటిది ఫస్ట్ వైఫ్ ఆవిడే అనుకున్నామే, ఈవిడ ఫస్ట్ వైఫ్, అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నాడు, అసలు ఏం జరిగింది అని మా నాన్నకైతే ఫుల్ క్వశ్చన్ మార్క్ పడిపోయింది. పడిపోయేటప్పటికి ఆ రోజు రాత్రి 11:30 అరౌండ్ ఆ టైంకి ఫుల్గా మళ్ళీ ఇంట్లో ఎవరో ఏడుస్తున్న సౌండ్, గజ్జల సౌండ్. కరెక్ట్గా మా నాన్న ఏంటి ఈ సౌండ్ అని చెప్పి లైట్ వేద్దాం అనుకునేటప్పటికి కరెంట్ పోయింది. ఆ తర్వాత మా బెడ్రూమ్ దగ్గరే ఒక కిటికీ ఉంటుంది, మా బెడ్కి పక్కకే
ఆ కిటికీలో నుంచి ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది ఈవిడికి. ఈవిడ మాత్రం పడుకునే ఉంది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో ఆవిడ పడుకునే ఉన్నారు. ఆవిడ పేరు లక్ష్మి అంట. ఆవిడ పడుకుంటే చెవిలో ఎవరో చెప్తున్నట్టు ఏదో వినిపిస్తుందంట. నేను నిన్ను వదలను, నిన్ను బతకనివ్వను నేను. నాకు ఇన్ని రోజులు నువ్వు నీ మొగుడు నాకు అబద్ధాలు చెప్పారు. నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. నేనుండాల్సిన స్థానంలో నువ్వున్నావు. నిన్నుంచుకొని కూడా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా అని చెప్పి ఆవిడకి కలలో ఎవరో ఏదో చెప్తున్నట్టుగా చెవి దగ్గర చెప్తున్నారంట. అలా చెప్పేటప్పటికి ఆవిడ ఒక్కసారిగా సడన్గా లేచి కంగారు పడిపోయింది. మా నాన్న అది చూసి, ఏమైందమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగితే, ఇలా ఎవరో నా చెవి దగ్గర ఇలా చెప్తున్నట్టు వినిపించిందండి, నన్ను బతకనివ్వను అని చెప్తుంది అని మాట్లాడేటప్పటికి మా నాన్నేమో, ఏం కాదమ్మా, నీ భ్రమై ఉంటుందిలే అని చెప్పేసి అన్నారు. ఇంకెంట్లో అమ్మ వాళ్ళందరూ లేచి కూర్చొని ఉన్నారు. కరెంట్ పోయింది కదా, ఇంకా సరే నేను కూడా లేచి కూర్చునే ఉంటాను, పిచ్చి పిచ్చి కలలన్నీ వస్తున్నాయి నాకు అని ఈ లక్ష్మి ఆవిడ అంది. అన్నాక సరేనమ్మా అన్నారు మా నాన్న. ఇంకా వెంటనే గజ్జల సౌండ్, మెట్ల మీద నుంచి ఎవరో కిందకి దిగుతున్నట్టు, మళ్ళీ పైకి వెళ్తున్నట్టు, దిగుతున్నట్టు పైకి వెళ్తున్నట్టు ఇదే సౌండ్. ఒకవేళ మా పైన అమ్మాయి కనుక ఏమన్నా, మా పైన ఒక ఫ్యామిలీ ఉంటారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ పాప, ఒకవేళ వాళ్ళ పాప ఏమన్నా కరెంటు పోయిందని కిందకి దిగుతుందా అని మా వాళ్ళు అనుకున్నారు. అలా అనుకునేటప్పటికి ఇంకా నాన్ స్టాప్గా ఆ సౌండ్ పైకెక్కడం దిగడం, పైకెక్కడం దిగడం, కచ్చల సౌండ్. మా నాన్నకి ఇంకా చిరాకొచ్చి బయటికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఎవ్వరూ లేరు. ఈలోపు వంటగదిలో నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా అలా వంటగదిలో నుంచి సౌండ్స్ వచ్చేసరికి మా వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది ఈ ఇంట్లో ఏదో ఉంది అని. మళ్ళీ వస్తుంది, అదేంటో తెలియట్లేదు. ఒకవేళ వేరే దయ్యం ఏమన్నా వస్తుందా, లేక పాతవి రెండా? ఆ ఓల్డ్ లేడీ మళ్ళీ ఎందుకు వస్తుంది? ప్రెగ్నెంట్ లేడీ కూడా మాట ఇచ్చింది కదా, ఎందుకు వస్తుంది అని చెప్పేసి మా వాళ్ళు, ఇంతకీ కడుపుతో ఉండి చనిపోయింది కదా, ఆవిడ పేరు బిందు. అయితే ఒకవేళ బిందు ఏమన్నా వస్తుందా అంటే, ఆ అమ్మాయి మనకి మాట ఇచ్చింది కదా, నాకు సీమంతం చెయ్యమ్మా వెళ్ళిపోతాను అని, మళ్ళీ ఇంకెందుకు వస్తుంది? తనకి నిజమే కదా కావాలి, తెలిసిపోయింది, ఇంకా రాదులే అని మా వాళ్ళు ఇలా ఫిక్స్ అయ్యేటప్పటికి ఆ నెక్స్ట్ డేనే మా నాన్న వెళ్ళి ఇంకా ఆయనతో మాట్లాడుతున్నాడనమాట. ఏంటి బాబు, ఏమని ఫస్ట్ పెళ్లి చేసుకున్నావంట కదా, నీ వైఫే ఏమంట కదా ఫస్ట్ వైఫ్, మరి ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అంటే, చెప్పాను కదండి ఇలా ఇలా జరిగింది అని. తను నాకు పరిచయం అయ్యేటప్పటికే నాకు పెళ్ళయి కూడా 2 సంవత్సరాలు అయ్యింది. నేనేదో సరదాగా మాట్లాడుతూ రా పెళ్లి చేసుకుందామంటే అది నిజంగానే ఇంట్లో వదిలి వచ్చేసింది. నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా లేదా అని కూర్చుంది. దాంతో ఏం చేయాలో తెలియక దాని మెడలో కూడా తాళి కట్టేశాను. పెళ్లి చేసుకున్నాక దాని మీద ఇష్టంతోనే నేను కాపురం చేశాను. ఆ తర్వాత ఆ పోస్ట్ మ్యాన్ రావడం, నేను అది చూడడం, ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే కదా. కానీ ఏంటంటే ఈ బిందు చనిపోయిన తర్వాత నేను లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటుంది. కానీ తనకు కూడా తెలియదు, ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనే నా ఫస్ట్ వైఫ్, తినేనండి. తను నా దగ్గరికి రావడం వల్లే నేను తనని పెళ్లి చేసుకున్నాను అని ఇలా మాట్లాడాడంట. ఇంకంతే మా నాన్నకి ఇంకా డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఈ నిజం తెలిసిందని చెప్పేసి ఆ అమ్మాయి మళ్ళీ వచ్చిందా ఏంటి, ఒకవేళ పగ పెట్టుకొని ఏదైనా చేయడానికి అని చెప్పి మా నాన్న చాలా భయపడ్డారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 10:30 ఆ టైంకి ఆయన ఫస్ట్ వైఫ్ లక్ష్మి బట్టలు ఆరేయడానికి అని చెప్పి ఆవిడ మేడపైకి వెళ్ళిందంట. ఆరేస్తూ వచ్చేటప్పటికి ఎవరో తోసేసినట్టుగానే కింద పడిపోయింది. అలా పడిపోయేటప్పటికి ఆవిడ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిపోయింది. తీసేశారు, అబార్షన్ చేసేశారు. ఇంకా అలా జరిగేటప్పటికి మా నాన్నకి ఫుల్ డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఆవిడే వచ్చింది మళ్ళీ, వీడు నిజం దాచాడు, సగం చెప్పి సగం చెప్పలేదు, అందుకే ఆవిడ వచ్చేసింది. ఇంకంతే, మనం కూడా ఏమీ చేయలేము, ఇప్పటి వరకు మన వల్ల అయినంత వరకు మనం చేసేసామని చెప్పి మా అమ్మతో మా నాన్న చెప్పారంట. ఇంకా మా నాన్న అలా చెప్పేటప్పటికి మా అమ్మ వాళ్ళు ఇంకందరూ షాక్, అయ్యో దేవుడా అని. మా మావయ్యకి, మా పెద్దనాన్నకి, వీళ్ళందరికీ చెప్పేశారంట మా నాన్న, ఇలా ఇలా అంటరా జరిగింది అని చెప్పి. ఇంకా ఆవిడికి మిస్క్యారేజ్ అయిన తర్వాత 1 నెల రోజుల పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చింది. ఆ తర్వాత తలస్నానం చేసి ఇక్కడికి వచ్చాక అంతా ఇంకా వాళ్ళ ఇంట్లో నైట్ ఆవిడ పడుకునేది కాదంట అసలు. అమావాస్య రోజు ఫుల్గా ఏడ్చేదంట ఆవిడ కూర్చొని.
ఇంకా అది చూసి ఆయనేమో భయపడిపోయి మా నాన్నని కానీ మా అమ్మని కానీ పిలిచేవారంట. ఇలా జరుగుతుందండి. నైట్ అయితే అస్సలు తను నిద్రపోవట్లేదు, ఒక మూలన కూర్చొని ఏడుస్తూనే ఉంది. ఏంటోనండి నాకు తెలియట్లేదు, దాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. ఇలా ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుంది, నన్నే కొడుతుంది, నన్నే తిడుతుంది, ఫుల్గా ఏడుస్తుంది. 2 అమావాస్యల నుంచి ఇలాగే చేస్తుందండి అని ఆయన అనేటప్పటికీ మా నాన్న సరే మా పాపని తీసుకెళ్ళాం కదా అక్కడికి తీసుకెళ్దామని అంటే, నేనేమి అక్కడికి రానండి, అలాంటివి చూపించుకోను, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆయన అన్నాడంట. అలాంటివేవి నేను నమ్మను, మొన్నేదో నేను వచ్చానంతే, ఇంకెన్నిసార్లు ఏం రాను, అయినా అది రానని చెప్పింది, ఎందుకు వచ్చింది, దానికి సిగ్గు శరం లేదా అని చెప్పి కొంచెం బూతులుగా తిట్టాడంట, వల్గర్గా. ఇంకా ఆయన అలా తిట్టేటప్పుడు ఆ రోజు నైట్ ఎలాగైతే చెప్పాడో నేను ఇంకా వెళ్ళను, నేను అలాంటివేవి నమ్మను అని, ఆ రోజు రాత్రే ఆయన వస్తున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఆయనకి. ఆ యాక్సిడెంట్ వల్ల ఆయన కాలు కూడా విరిగింది, కాలుకి సర్జరీ చేశారు. సర్జరీ చేశాక ఓకే సెట్ అయింది అనేటప్పటికి మళ్ళీ ఇంకా పెద్దగా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ అమ్మగారు తీర్థయాత్రలకు వెళ్తారు కదా, వెళ్ళి వస్తున్నప్పుడు బస్సు యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయేటప్పటికి ఆయనకి ఇంకా ఫుల్ భయం వేసింది. ఏంటి మా అమ్మ కూడా చనిపోయింది, మా అమ్మ నాకు సపోర్ట్ చేసినందుక ఇలా జరిగింది, ఒకవేళ నిజంగా పక్కింటి ఆయన నాకు చెప్పింది నిజమైనా అది మళ్ళీ వచ్చిందా, మాట ఇచ్చింది కదా రానని, మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ రోజు రాత్రి ఫుల్గా ఆవిడ్ని తిట్టారు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫస్ట్ వైఫ్ లేదు, ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కడే పడుకొని ఉన్నారు. ఫుల్గా తాగి ఆమెను తిట్టేటప్పటికి ఆయన మొత్తం ఎలా అంటే వీపు మీద చెంపల మీద దెబ్బలు 4 వేళ్ళు 5 వేళ్ళు గోర్లతో గీసినవి చాలా దారుణంగా కొట్టింది ఆయన్నైతే. అదంతా జరిగిన అయినా సరే ఆయన లైట్ తీసుకున్నాడు. నేనేంటే నీకు భయపడేది అని అరిచేశాడు. ఆ తర్వాత రోజు ఆయన వెళ్తూ ఉండగా జస్ట్ మిస్, జరగాల్సిన ప్రమాదం ఇంకొకళ్ళు చనిపోయారు యాక్సిడెంట్ అయ్యి. అప్పుడు మేము ఆటోలో వెళ్తున్నాము, దసరా టైమింగు, రాజమండ్రిలో దేవీ చౌక్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఆ దేవీ చౌక్ అని చెప్పేసి మేమందరం ఆటోలో వెళ్తున్నాము. అప్పుడే ఆయన కూడా బైక్ మీద వెళ్తున్నారు, మా ఎదురుగానే వెళ్తున్నారు. బండి కూడా పాతదేం కాదు, కొత్త బైక్ అది, అయినా సరే దాని బ్రేక్ వైర్ ఊడిపోయి ఆయన బైక్ మీద నుంచి ముందుకు పడ్డారు. జస్ట్ మిస్ ఆయన మీదకి ఆర్టీసీ బస్ వచ్చేసేది, ఎక్కేసేది కూడా. జస్ట్ మిస్లో బతికాడు ఆయన. ఆయన వెంటనే ఇంకా ఆయన్ని గబా గబా లేపి మా నాన్న వాళ్ళందరూ లేపితే ఆయనకి ఇంకా ఏం తగలలేదు, ముక్కులో నుంచి రక్తం వస్తుంది నాన్ స్టాప్గా. వెంటనే కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కొంచెం సీరియస్గానే ఉంది, బ్లడ్ ఆగట్లేదు, అందుకే ఇంజెక్షన్లు చేశాము, 2 days చూస్తాము, బ్లీడింగ్ మాత్రం ఆగకపోతే కష్టం, ఆ తర్వాత మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అక్కడున్న డాక్టర్లు చెప్పారంట. వాళ్ళలా మాట్లాడేటప్పటికి ఇంకా వీళ్ళ ఫస్ట్ వైఫ్ ఏమో ఫుల్గా ఏడుస్తుంది. ఎంత మనీ అయినా పర్వాలేదండి, వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయి 2 నెలలు కూడా కాలేదు, ఆలోపే ఈయనకి ఇలా జరుగుతుంది అని చెప్పి ఆవిడ ఇంకా హాస్పిటల్లోనే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఈలోపు మళ్ళీ మా అక్క పిచ్చి పిచ్చిగా చేయడం, పిచ్చి దానిలాగా చూడడం, ఫుడ్ సరిగ్గా తినకపోవడం, లేదా ఒక్కసారి తింటే ఒక 5 6 తిన్న ఫుడ్ మొత్తం తినేయడం, ఇలా చేసేది. తినకుండా ఉంటే మాత్రం 1 వారం రోజులు లేదా 2 వారాలు తినకుండా అలాగే ఉండేదంట. ఇంకా అలా ఉండేటప్పటికి మా నాన్నకి ఇంకా భయం వేసి పంతులు గారిని ఇంటికి రప్పించారు. అసలు ఇంట్లోనే ఉందా లేకపోతే ఏంటి అని. ఇంకా పంతులు గారు ఇంటికి వచ్చి ఆ ఇంటిని మా అక్కని మొత్తం చూసి ఇంకా మా నాన్నకి చెప్పారంట, ఆవిడైతే వెళ్ళలేదు, ఆవిడ వాళ్ళ ఆయన ప్రాణాన్ని కోరుకుంటుంది, వాళ్ళ ఆయన ప్రాణం కానీ ఆయన మొదటి భార్య ప్రాణం కానీ కావాలి, వాడప్పుడు అబద్ధం చెప్పడం మూలానే, ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం మూలానే ఇదంతా జరిగింది, ఇంకా దీన్ని ఎవరు ఆపలేరు, ఈ సమస్యకి మాకు ఇంతకన్నా పరిష్కారం కూడా లేదు, చేయడం వరకు మొదట్లోనే చేసేసాను, వాడప్పుడు మొత్తం నిజం చెప్పేసుంటే అప్పుడే నేను నీకన్నా ముందే వేరే పెళ్లి చేసుకున్నాను అని ఆ రోజుతోనే అయిపోయేది, కానీ వాడు చెప్పలేదు, ఇక్కడి వరకు తీసుకొచ్చాడు, అందుకే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది, ఇప్పుడు దీన్ని మాత్రం నేనేం చేయలేను, నేనేం ఆపలేను,
నా వల్ల అయితే కాదమ్మా అని చెప్పి ఆయన ఇంకా వెళ్ళిపోయారంట. మా అక్క బాడీలోకి మాత్రం ఆ ఆత్మని రావద్దు రానివ్వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఆ పంతులు గారు వెళ్ళిపోయాక ఇంకా 2 వారాల వరకు ఈయనకి ఫుల్ చుక్కలు. అంటే ఆయనకి జాబ్ పోయింది, ఇంకా ఇంట్రెస్ట్ కూడా కట్టట్లేదు 2 నెలల నుంచి. ఈవిడికేమో ప్రెగ్నెన్సీ ఎన్నిసార్లు వచ్చినా సరే మిస్క్యారేజ్ అయిపోతుంది, అసలు ఏది జరగట్లేదు. అలా అయ్యేటప్పటికి ఇంకా వీళ్ళ ఫస్ట్ వైఫ్ లక్ష్మి అనే ఆవిడ ఇంకా వేరే దగ్గర ఎక్కడో గద్దెలో చూపించుకుంటే అక్కడి వాళ్ళు చెప్పారంట, మీ ఆయన నువ్వుండగానే వేరే పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయ్యింది, కడుపుతో ఉన్న అమ్మాయిని చంపేసి వచ్చాడు మీ ఆయన అని. అదే ఆత్మగా మారి మీ ఆయన మీద పగ సాధిస్తుంది, మీ ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నిటికీ కూడా కారణం అదే అని. ఇంకా నిన్ను పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయిని కడుపు చేసి రూమ్లో వదిలేసి వచ్చాడు నిర్దాక్షిణ్యంగా, జాలి దయ కూడా లేకుండా అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తే ఆవిడ అసలు అదేది నమ్మకుండా వచ్చేసేటప్పటికి అక్కడి నుంచి ఎవరో ఆవిడ ఫ్రెండ్ ఇలా జరిగిందే, నిజంగా నీ హస్బెండ్ ఇలా చేశాడు, ఈ విషయం నాకు తెలుసు, మీ ఇంటి పక్కనున్న వాళ్ళకు కూడా తెలుసు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పేటప్పటికి ఇంకా ఆవిడ మా ఇంటికి వచ్చేసి మా నాన్న కాళ్ళు పట్టుకొని నిజమేంటండి నాకు తెలియాలి అని అడిగితే మా నాన్న మొత్తం క్లియర్గా చెప్పేటప్పటికి ఆవిడ ఇంకా డివోర్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది ఆయనకి. దాంతో ఆయనేమో ఏమే నీకోసమే కదే నేను అమ్మాయిని వద్దనుకొని ఇంట్లో పెట్టేసి వచ్చాను, నువ్వే ఇప్పుడు ఇలా చేస్తే ఎలాగా అని చెప్పేసి ఆయన అనేటప్పటికీ నీకు చెప్పానా నేను, అయినా నేనుండగా నీకు వేరే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి, చేసుకున్నాక నాకెందుకు చెప్పలేదు, ఒకవేళ ప్రెగ్నెంటే అనుకో నువ్వు నాకొద్దు అని వదిలేసి వచ్చేయచ్చు కదా, చనిపోయే అంతవరకు ఎందుకు తీసుకొచ్చావు, తన శాపం వల్లే నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు, నాకు పిల్లలు కావాలి, నువ్వొద్దు, నాకు నీలాంటి వాడు వద్దు, నీలా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నవాడు చంపేసేవాడు నాకొద్దు, నా జీవితంలోకి ఒక మంచివాడు రావాలి అనుకున్నాను, నేను నిన్ను చూసిన తర్వాత నీలో నేను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయి అనుకునే నేను నీతో పాటు వచ్చాను, అందుకే మా ఇంట్లో ఎన్నో ఫైట్స్ చేసి నిన్ను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాను, ఎందుకు నాకు ఇంత శిక్ష వేశావు, ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది మనకి పెళ్ళయి పిల్లలు లేకుండా, ఎందుకు నాకు ఇంతలా చేస్తున్నావు, నాకు నువ్వు వద్దు అని చెప్పేసి ఇంకా ఆవిడ వెళ్ళిపోయి డివోర్స్కి అప్లై చేసి ఈయనకి పేపర్స్ ఇచ్చేటప్పటికి ఈయన డివోర్స్ మీద సైన్ చేయలేదు. ఆ రోజు రాత్రే ఆయనకి ఏవో పిచ్చిగా ఆయనలోనే ఆయన ఒక 2 రోజుల వరకు పిచ్చిగా బిహేవ్ చేసి ఇదైపోయి ఇంకా ఆయన విషం తాగి చనిపోయాడంట. ఆయన చనిపోయేటప్పటికి ఇంకా వాళ్ళ ఫస్ట్ వైఫ్కి లక్ష్మి అనే ఆవిడకి ఇన్ఫామ్ చేసి ఇలా మీ ఆయన పాయిజన్ తాగి చనిపోయాడమ్మా అంటే ఇంకా ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చి మొత్తం అన్ని కార్యక్రమాలు చేపించుకొని ఆవిడ మా నాన్నకి థ్యాంక్స్ చెప్పి, మీరు చెప్పినందుకు థ్యాంక్స్ అండి, కానీ ఇలా చనిపోతాడు అని నేను అనుకోలేదు, ఏమో ఆ బిందువునే తీసుకెళ్ళిందేమో అని చెప్పి ఒకటే మాట ఇంకా ఆవిడ అనేసి వెళ్ళిపోయిందంట. ఇలాంటోడు బతికుండడం కంటే ఇదే చాలా బెటర్ అని. నేను అప్పుడు హాస్టల్లో ఉన్నానా, ఇదంతా జరిగిందని నాకు ఈ విషయాలన్నీ ఏమీ తెలీదు, ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్న విషయాలన్నీ మా అమ్మే ఇంకా అవ్వలేదు అని చెప్పి క్లారిటీగా చెప్పింది. సో విన్నారు కదా, రాజమండ్రిలోని కొవ్వూరు దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆల్రెడీ పెళ్ళైన వాడు ఇంకొకరిని పెళ్లి చేసుకొని తన గతం ఎవ్వరికీ తెలియదు, తను చెప్పే అబద్ధం ఎప్పటికీ బయటపడదు అని. కానీ నిజం అనేది నిప్పు లాంటిది, దాన్ని ఎంతకాలం అణిచిపెట్టుంచినా ఏదో ఒక రోజు అది జ్వాలై సర్వనాశనం చేస్తుంది అనడానికి ఈ ఇన్సిడెంటే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి చెప్పిన ఒక చిన్న అబద్ధం, ఒక స్వార్థపూరితమైన నిర్ణయం 2 స్త్రీల జీవితాలను 2 కుటుంబాలను ఎలా బలి తీసుకుందో మనం చూసాం కదా. చనిపోయిన బిందు ఆత్మ చేసింది కరెక్టా కాదా అనే ప్రశ్న పక్కన పెడితే ఆ ఆత్మ ఆగ్రహానికి కారణం మాత్రం ఆ వ్యక్తి చేసిన మోసమే. బిందు ఆత్మ కేవలం వాళ్ళ హస్బెండ్ ప్రాణమే కోరుకోలేదు, తను అనుభవించిన నరకాన్ని ఆ వ్యక్తికి కూడా చూపించాలనుకుంది. చివరికి తన తల్లిని కోల్పోయి తను ప్రాణంగా ప్రేమించే భార్యకు దూరమై ఒంటరిగా ఒక భయంకరమైన మానసిక వేదనతో ఆ వ్యక్తి ప్రాణాలు వదలడం చూస్తుంటే దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నమాట. మనం ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ మన కర్మను మాత్రం మోసం చేయలేము. మనం చేసే ప్రతి పనికి, మనం చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు లెక్క చెప్పాల్సిందే.
ఒకరి కన్నీళ్ల మీద కట్టుకున్న సుఖం ఎప్పుడూ శాశ్వతం కాదు. బిందు ఆత్మ వాళ్ళ హస్బెండ్ పై పగ తీర్చుకోవడం వల్ల లక్ష్మి లాంటి అమాయకురాలికి న్యాయం జరిగిందా, లేక ఆ వ్యక్తిని చంపేయడం కంటే బ్రతికి ఉంచి శిక్షించాల్సింది అని మీరు భావిస్తున్నారా? ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తను ఎలాగైతే చనిపోయి ఆత్మగా వచ్చిందో యూట్యూబర్ వైష్ణవి కూడా అలాగే ఆత్మగా వచ్చి తన భర్తపై పగ సాధిస్తే ఇంకా బాగుంటుంది కదా. కొన్నిసార్లు న్యాయం జరగని పరిస్థితుల్లో ఇలాంటి న్యాయం జరిగితే భలే ఉంటుంది కదా. యూట్యూబర్ వైష్ణవి ఇన్సిడెంట్ అసలు జరిగిందని కూడా నాకు తెలీదు. ఇన్సిడెంట్ జరిగి కూడా చాలా రోజులు అవుతుంది. ఉగాది నుంచి కరెక్ట్గా మా బాబుకి హెల్త్ బాగాలేదు. వాడికి ఏంటంటే జనవరి మంత్ నుంచి కరెక్ట్గా మంత్లీ ఏ డేట్కి అయితే ఫీవర్ వచ్చిందో అదే డేట్కి మళ్ళీ నెలవంగాలనే ఫీవర్ వస్తుంది. మామూలుగా 3 days ఉండి తగ్గిపోయేది, ఈసారేమో 5 days ఉంది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేపించారు. ఇంకా జనరల్గానే పిల్లలు విసిగిస్తూ ఉంటారు. ఇంకా వాడికి హెల్త్ బాగోలేకపోయేసరికి ఇంకా నన్ను అయితే వదిలిపెట్టలేదు. ఇంకా నియర్లీ కరెక్ట్గా ఒక 6 days నైట్ అయితే నిద్ర కూడా లేదు మాకు. ఇంకా వాడిని చూసుకోవడం, హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవడం ఇదే సరిపోయింది. ఇంకా రిపోర్ట్స్ వచ్చాక ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, రక్తం లేదు, ఇంకా విటమిన్ సి లేదు, విటమిన్ డి లేదు అని చాలా చెప్పారు. ఆ రిపోర్ట్స్లో, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో ఇవన్నీ ఉన్నాయి. విటమిన్ డి సప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే ఇప్పుడే ఏం చెప్పలేను, నెక్స్ట్ మంత్ ఫీవర్ వస్తే, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫీవర్ అయితే ఏం లేదు, బాబు బాగానే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేను. నెక్స్ట్ మంత్ ఒకవేళ ఫీవర్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అప్పుడు చెప్తాను అని చెప్పారు. ఇంకా నేను కూడా ఏంటంటే ఈ యూట్యూబ్ వర్క్లో పడిపోయి వాడిని సరిగ్గా పట్టించుకోపోవడం అలా చేశాను. ఇంకా అందుకే లేకపోయిందిలే అని. నాకు కూడా ఏంటంటే ఇక్కడ నాకు తోడుగా బాబుని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే బాగుండేది, కానీ ఎవరు లేరు కదా, మొత్తం నేనే చూసుకోవాలి. మీరు గమనించే ఉంటారు ఈ మధ్యకాలంలో వీడియోస్ అన్నీ చాలా లేట్గా వస్తున్నాయి. వాడు నిద్రపోయినప్పుడే నేను చేసుకుంటున్నాను, ఇంకా మేల్కొన్నప్పుడల్లా వాడిని చూసుకోవడం సరిపోతుంది. ప్రజెంట్ మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. అందుకే యూట్యూబర్ వైష్ణవి ఇన్సిడెంట్ గురించి నేను కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నాను. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిందని కూడా నాకు జరిగిన తర్వాత ఎప్పుడో నేను చూశాను. మీరందరూ కూడా షార్ట్స్లో రియాక్ట్ అవ్వండి అక్క, వీడియో చేయండి అక్క అని పెట్టినప్పుడు అసలు ఏంటి అని చూస్తే అప్పుడు తెలిసింది ఇది. ప్రజెంట్ మా ఇంట్లో ఎలా ఉంది అని కూడా అడుగుతున్నారు కదా. నేను ఒకళ్ళతో మాట్లాడినప్పుడు, నేను వీడియో పెట్టినప్పుడు ఒకళ్ళు ఫోటో పెట్టాను కదా, మా ఇంట్లో ఇలా పడింది ఫోటోలో అని. ఆ ఫోటోని పూజలో పెట్టి చూస్తే వాళ్ళకు విషయం తెలిసిందంట. ఆడియో కాల్ని నేను రికార్డ్ చేశాను, కుదిరితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వాళ్ళు ఓకే అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళ వాయిస్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు ఓకే అంటే పెడతాను. సో మీకు కూడా తెలుస్తుంది అసలు అది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అని. ఇన్సిడెంట్ అయితే చాలా దారుణం కదా. ఒక ఆత్మ కరెక్ట్గా పగ తీర్చుకోవడం ఎలా ఉంటుందో ఈ ఇన్సిడెంట్లో చూడొచ్చు. చాలా భయంగా ఉంది. నిజం అనేది ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండదు. ఇలాంటి మరెన్ని రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం మనముండే ఈ సమాజంలో మన చుట్టూ ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అని ఇవన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. గివ్ అవేకి ఇదే లాస్ట్ వీడియో కాబట్టి నేను ఒక 2 days గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే చూసే వాళ్ళు లేట్గా అయినా చూస్తూ ఉంటారు, ఒక 2 days తర్వాత నేను విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. వాళ్ళు గనక రియాక్ట్ అవ్వకపోతే వెంటనే వేరే వాళ్ళ నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాను. గివ్ అవే అనేది ఇక్కడితో ఆగిపోదు. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 15 వీడియోస్కి మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతుంది. మీకు చెప్పాను కదా మంత్లీ ఇస్తానని. కాకపోతే మా బాబు హెల్త్ బాగోకపోవడం వల్ల, వీడియోస్ లేట్ అవ్వడం వల్ల ఈసారి కొంచెం లేట్ అయ్యింది. మంచి టైంలోనే కాదు, ఇలాంటి సిచ్యువేషన్లో నేనున్నప్పుడు కూడా మీరందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా బ్యాడ్ టైమ్స్లో కూడా మీరందరూ నాకు సపోర్ట్గా ఉండండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు నేను ఎప్పుడు షేర్ చేయలేదు కదా బాబుకి ఇలా జరిగింది అని. పర్సనల్గా కూడా నాకు మెసేజెస్ చేసి అడుగుతూ ఉన్నారు, ఎందుకక్క వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఇంట్లో అంతా బాగానే ఉందా, బాబు బాగున్నాడా అని. అందుకే చెప్పాను. ఇప్పుడైతే వాడికి ఫీవర్ లేదు, కానీ కాకపోతే వాడిని కొంచెం హెల్తీ ఫుడ్ పెడుతూ ఉండాలి, వాడికి కొంచెం ఎక్స్ట్రా కేర్తో చూసుకోవాలి. సో ఇది నా ప్రజెంట్ పరిస్థితి. అయితే మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మరొక మంచి భయంకరమైన ఇంట్రెస్ట్గా ఉండే ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.